ఈ రోజు మనం చేసుకున్న ఒప్పందాలు కేవలం పేపర్ మీదనే కాదు, ప్రతిదీ గ్రౌండ్ ఏరియాగా చేస్తాం. ఎంత వేగంగా ప్రాజెక్టులు వస్తున్నాయో అంతే వేగంగా ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతాయి. నేను కొత్తగా ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. అదే మరి గవర్నమెంట్ లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మాట్లాడుతున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే మీరు ఎవ్వరు కూడా ఎక్కడికి రావాల్సిన పని లేదు. ఒకసారి ఆన్లైన్ లో మన మిత్ర వాట్సాప్ లో మీరు గాని ఎంటర్ అయితే మీకు ఏ పని కావాలన్నా చేసి పెట్టే బాధ్యత రూల్స్ ప్రకారం ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ మూడు కూడా మా మోటో. మీరు కలిసి రండి. మళ్లీ చెప్తున్నా, ఒక పద్ధతి ప్రకారం పనిచేద్దాం. ఈ రోజు ఈ బిల్డింగ్ చూశారు. గడిచిన ప్రభుత్వం ఈ బిల్డింగ్ ను కట్టకుండా పాడుబడిన గోడలతో వదిలిపెట్టారు. నేను చూసినప్పుడు ఒక మాట చెప్పాను, పిలిపించాను మా ఆఫీసర్ని. ఇది తొందరలో పూర్తి చేయాలని చెప్పాను. దానికి కావాల్సిన డైరెక్షన్స్ ఇచ్చాను. ఈ రోజు ఈ యొక్క బిల్డింగ్ చూస్తే బిఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చూస్తే ఆధునికమైన వసతులు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా, ఎటు చూసినా మన వారసత్వాన్ని గుర్తు చేసే విధంగా ఈ యొక్క కన్వెన్షన్ సెంటర్ ని తీర్చిదిద్దారు. దాన్ని చూసినప్పుడు నాకు ఎంతో తృప్తి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకొక 5 నిర్మాణం చేసి రాష్ట్రమంతా కూడా ఎక్కడికక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ గాని, ఈవినింగ్ అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ గాని, అదే మరి కన్వెన్షన్స్ గాని, సభలు, సమావేశాలు, జాతీయ అంతర్జాతీయ సమావేశాలు కూడా పెట్టుకునే పరిస్థితి వస్తుంది.